వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు తప్పనిసరి. రీజనల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమిట్ వేదికగా రాష్ట్ర సభాపతి అయ్యన్న పాత్రుడి సూచన. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసును ఆలస్యమైన నిజం గెలుస్తుందన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్. మధ్యవర్తిత్వ విధానం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలి. 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నంలో జరిగిన రీజనల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమిట్ వేదికగా పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరమని రాష్ట్ర సభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో టూరిజాన్ని అనుకున్న స్థాయిలో డెవలప్ చేయకపోవడం విచారకరమన్నారు. పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరమన్నారు. పర్యాటకులు కేవలం టీ కాఫీలు తాగేందుకు రారు అంటూ పేర్కొన్నారు. వినోద రంగంలో ఉన్న నిబంధనలు తొలగించేందుకు ప్రయత్నించాలని, వనరులు సరిగా వాడుకుంటే పర్యాటకంగా ఏపీకి మంచి పేరు వస్తుందని సూచించారు. పర్యాటక శాఖలో పెట్టుబడులు పెట్టేవారికి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. Biodiversity looking at going to be the key destination for future. So I just go through and only touch upon the country per se and ఎవరైతే ప్రైవేట్ పెట్టుబడిదారులు ఉన్నారో వారిని ఇన్వాల్వ్ చేయడానికి సదస్సు ఏర్పాటు చేసాం. P4 అనేటువంటి సిస్టాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. దాని ప్రకారం ఎవరైతే ఔత్సాహికులైనటువంటి ప్రైవేట్ పెట్టుబడిదారులు ఉన్నారో వారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వం మా తరపున ఇచ్చేటువంటి రాయితీల్ని, అదేవిధంగా ఇన్సెంటివ్స్ని వాళ్ళకి తెలియజెప్పి తద్వారా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ ప్రాంతంలో ఏ రకమైన ప్రాజెక్టులు నిర్మించాలో అవన్నీ కూడా నిర్మిస్తాం అనేటువంటి మాట. అదేవిధంగా కోనసీమ ప్రాంతం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, అదేవిధంగా తిరుపతి ఆ ప్రాంతం, రాయలసీమ, కృష్ణా, గుంటూరు అన్ని ప్రాంతాల్లో కూడా ముందుగా ప్రాంతీయ సదస్సులు అయిన తర్వాత జిల్లాల వారీగా కూడా సదస్సులు ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటిలో కొంతమందిని ఇన్వాల్వ్ చేసి అక్కడ కూడా ప్రాజెక్టులు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక ప్రత్యేకమైన కార్యాచరణగా తీసుకున్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీరే చూశారు, ఎక్కడా కూడా ఇలాంటి సదస్సులు కానీ, ఎక్కడా కూడా ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ లేవు. పైగా లేకపోగా ఇదే విశాఖపట్నంలో టూరిజం డిపార్ట్మెంట్ వారికి అత్యధిక ఆదాయం ఇచ్చేటువంటి రుషికొండ రిసార్ట్స్ని పడగొట్టి వాళ్ళు ఒక ప్యాలెస్ నిర్మించుకున్న సందర్భాన్ని కూడా చూసాం. ఇవాళ కూడా ఆ ప్యాలెస్ వైట్ ఎలిఫెంట్లా ఉంది తప్పితే దేనికి ఉపయోగం కాకుండా ఉంది. దాని ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేటువంటి పర్యాటక శాఖ ఆదాయాన్ని గండి కొట్టినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే ఇవాళ కొత్త ప్రాజెక్టులకి MOUలు చేసుకుని కొత్త వాళ్ళని ఆహ్వానించి అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఒక పక్కన టెంపుల్ టూరిజం, మరో పక్కన ఎకో టూరిజం, మరో పక్కన వెల్నెస్ టూరిజం, ఇంకో పక్కన అడ్వెంచర్ టూరిజం, ఇంకో పక్కన మైస్ టూరిజం, ఇంకో పక్కన అగ్రి టూరిజం, ఇలాగ అన్ని రకాల టూరిజం యాక్టివిటీస్ని, వాటర్ స్పోర్ట్స్ని, రివర్ ఫ్రంట్స్ని వీటన్నింటినీ కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో ఉదారంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే 177 కోట్ల రూపాయల శాంక్షన్ చేశారు. దాని ద్వారా రాజమండ్రి, ఆ గోదావరి హేవలాక్ పరిసర ప్రాంతాల్లో ఒక ప్రాజెక్ట్ని అఖండ గోదావరి పేరుతోటి, అదేవిధంగా రాయలసీమలో గండికోట ప్రాజెక్టు, గండికోట కోట ఏదైతే ఉందో దానికి ఈ రెండింటిని కూడా భారీ ప్రాజెక్టులుగా చేపడుతున్నాం. త్వరలోనే సూర్యలంక బీచ్ని కానీ, ఇక్కడ మనకు త్వరలోనే ఒబరాయ్ వాళ్ళు, తాజ్ వాళ్ళు, మేఫైర్ వాళ్ళు, వీళ్ళందరూ IRCTC వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో కలిపి ఈ భోగాపురం దగ్గర కొన్ని హోటల్స్ నిర్మించడం కానీ, ఇలా చూసుకుంటే ప్రతి చోట కూడా పూర్తి స్థాయిలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాం. మా టీం డిపార్ట్మెంట్ వారు అందరూ పనిచేస్తూ ఉన్నారు. మంచి సెక్రటరీ గారు, అదేవిధంగా MD గారు ఉన్నారు. మేము కూడా అందరూ కష్టపడి పనిచేసి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కుంటుపడిపోయి
విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మే నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసి సెయిల్లో విలీనం, సొంత గనులు కేటాయిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28 నుండి 31 వరకు విశాఖ ఉక్కు రక్షణ రాష్ట్ర జాథాను నిర్వహిస్తున్నట్లు సిపిఎం నేతలు తెలిపారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహాసభ పోస్టర్ను విడుదల చేసి స్టీల్ జాథా సభకు సంబంధించిన వివరాలను సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్, వి కృష్ణారావులతో కలిసి మీడియాకు వివరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని స్ట్రాటజిక్ సేల్ పేరు మీద 100% అమ్మాలన్న నిర్ణయం ప్రకటించి ఇవాళకి 4 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు ఆ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయలేదు. స్టీల్ ప్లాంట్ని లాభాల బాట పట్టిస్తాం, స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోయిందని చెప్పని కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తున్నారు. కానీ అమ్మే నిర్ణయం ప్రకటించిన కేంద్ర మంత్రివర్గం ఇంతవరకు తన నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించలేదు. దాన్ని రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టాలంటే దాని సొంత గనులు కేటాయించాలి, అప్పుడే లాభాల బాట పడుతుంది. సొంత గనులు కేటాయించమని డిమాండ్ చేస్తున్నాం. లేదా ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఉంది, సెయిల్కి 100 సంవత్సరాలు సరిపడే సొంత గనులు ఉన్నాయి. సెయిల్లో విలీనం చేయడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించి కేంద్రం ఆ ప్యాకేజీతోనే మొత్తం స్టీల్ ప్లాంటు సంపూర్ణంగా లాభాల బాట పడుతుందనే భావన ప్రధానికులు కల్పిస్తూ ఉన్నారు. దీని బాధ్యత స్టీల్ యాజమాన్యానికి కార్మికులని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్కి కేంద్రం సొంత గనులు కేటాయించకుండా, రాష్ట్రం సొంత గనులు సాధించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంటు లాభాల బాట పడడం అసంభవం. కాబట్టి అసలు సమస్యని కేంద్రంతో ఒప్పిస్తారా, లేకపోతే నొప్పించేస్తారా, ఏ విధంగా చేస్తారో చేయండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని స్టీల్ ప్లాంట్ సొంత గనులు సాధించేదానికోసం, సెయిల్లో విలీనం చేసేదానికోసం, అమ్మే నిర్ణయాలు వచ్చేయడం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యని రాష్ట్ర ప్రజానీకం దృష్టికి తీసుకెళ్లేదానికోసం, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికోసం సిపిఎం పార్టీ రాష్ట్ర జాథాని రేపు ప్రారంభిస్తూ ఉంది. పార్టీ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరుగుతాయి. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు సమస్యని ఒక ప్రధాన సమస్యగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, విశాఖపట్నం ప్రయోజనాల కోసం పరిష్కరించాల్సిన సమస్యగా మహాసభలో మేము తీర్మానం చేయబోతున్నాం. ఈ సమస్యని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకంలోకి మరోసారి తీసుకెళ్లడం కోసం రేపు 28వ తేదీ సాయంత్రం 5 గంటలకి విశాఖ ఉక్కు దేశ శిబిరం కూరపాలెం జంక్షన్లో ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. దీని పార్టీ సీనియర్ నాయకులు సి. చంద్రశేఖరరావు ఈ బస్సు యాత్ర ప్రారంభిస్తారు. రేపు ప్రారంభమయ్యే ఈ యాత్ర రాష్ట్రమంతా 4 రోజుల పాటు తిరిగి ఈ నెల 31వ తేదీన రాత్రికి నెల్లూరు చేరుతుంది. రాష్ట్ర మహాసభల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం తీర్మానం చేయడం ద్వారా సిపిఎం పార్టీ ప్రారంభం నుంచి ఎంతవరకు ఎటువంటి కృషి చేస్తూ ఉందో స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం, భవిష్యత్తులో దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగంలో నిలిపేదానికోసం కార్యాచరణని ముందుకు తీసుకెళ్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజానీకం ఈ యాత్ర జయప్రదం చేయాలని, రేపు జరిగేటువంటి ప్రారంభ యాత్రకి విశాఖ ఉక్కు కార్మికులు, విశాఖ ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 24 నుండి 26 వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో జరిగిన 43వ ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో తీర్మానించిన విద్యారంగ స్థితి, రాష్ట్ర స్థితిపై ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి మాట్లాడారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించారు. ఇదే విషయంపై మేధావులు, విద్యారంగ నిపుణులు అందించిన సలహాలు, సూచనలతో ఏబీవీపీ భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని వెల్లడించారు. ఏదైతే ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభల్ని అంగరంగ వైభవంగా విశాఖపట్నం నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ కొన్ని వంద ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరుపుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం.
ఎప్పుడో 1980లో కాలంలో ఇక్కడ జాతీయ మహాసభలు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. తర్వాత సాగర్ తీరాన ఈ 43వ రాష్ట్ర మహాసభల్లో ఒక మంచి చర్చించడం జరిగింది. విద్యార్థులందరితోనూ అందరూ మంచిగా పాల్గొనడం జరిగింది. అందులో విద్యారంగము మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థితి, ఈ రెండు స్థితులపైన ఒక తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా విద్యారంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు గత కొంతకాలంగా కొన్నేళ్లుగా రాష్ట్రానికి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, మారుతూ ఉన్నాయి కానీ విద్యాశాఖను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వమూ లేదు. దాని దృష్ట్యా మేము ఆలోచించింది ఏంటంటే ప్రభుత్వానికి బాధ్యత ఉండి ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి ఇబ్బందులపై ఇప్పటికైనా కళ్ళు తెరిచి సమస్యలపై దృష్టి పెట్టి వాటిపైన ఎలా అయితే సంప్రదింపులు జరిపి విద్యార్థి సంఘాలతోనూ పేరెంట్స్తోనూ మేధావులతోనూ మాట్లాడి సూచనలు తీసుకొని ముందుకెళ్లాలని మేము సూచించడం జరిగింది. దాంట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో ఎంత భ్రష్టు పట్టించారో విద్యా రంగాన్ని, అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన తర్వాత ప్రజలు ఇప్పుడు లోకేష్ గారే డైరెక్ట్గా విద్యాశాఖను తీసుకోవడం జరిగింది. ఇప్పటికి లోకేష్ గారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో విద్యాశాఖని పటిష్టం చేయాలి. ఐటీ కంపెనీస్ వస్తే మాత్రమే కాదు, విద్యాశాఖని పటిష్టం చేస్తేనే ఉపాధి కల్పన అవుతుంది. ఈ తల్లికి వందనం పేరుతో చెప్పినటువంటి పథకాన్ని త్వరితగతిన అమలు చేయాలి. దాంతోపాటుగా కొన్ని వేల స్కూల్స్లో 9,000 పాఠశాలలు దాదాపు ఏకోపాధ్యాయ పాఠశాలలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క టీచర్ మాత్రమే బోధిస్తూ ఉన్నారు. ఈ టీచింగ్ పోస్టుల భర్తీ ఖచ్చితంగా జరగాలి. డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ వదిలారో ఎస్సీ వర్గీకరణ ఈ జడ్జిమెంట్ కోసం కొంత ఆగటం జరిగింది. అది కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. త్వరగా దీని యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి. డిఎస్సికి 16,000 పోస్టులని ఏదైతే ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ వదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే నాడు నేడని జగన్మోహన్ రెడ్డి గారు, జన్మభూమి అని, మా ఊరి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే మాత్రమే సరిపోదండి. బడులకు కావాల్సింది మంచి రంగులో, మంచి బిల్డింగ్లో మాత్రమే కాదు, మంచి నాణ్యమైన టీచర్స్ కావాలి. ఆ టీచర్స్ ఉన్నప్పుడు మాత్రమే నాణ్యమైన విద్య దొరుకుతుంది. దాంతోపాటుగా ఉన్నత విద్యకు వచ్చేసరికి దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లు ఉన్నాయి. ఇవన్నీ త్వరితగతిన ఈ బకాయిలను చెల్లిస్తే కానీ విద్యార్థుల యొక్క జీవితానికి బంగారు బాటలు వేసిన వాళ్ళు గారు. సంఖ్య బాగా నానాటికి తగ్గిపోతూ ఉంది. ఇంకా ఉన్నత విద్యలో చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే దాదాపు ఒక్కొక్క సంవత్సరానికి వచ్చేసరికి 6 లక్షల మంది 10వ తరగతి పాస్ అయ్యి వెళ్తూ ఉంటే 5 లక్షల మంది మాత్రమే ఇంటర్మీడియట్ పాస్ అవుతూ ఉన్నారు. మిడిల్లో 1 లక్ష మంది డ్రాప్అవుట్స్ కావచ్చు, ఇంకోటి జరుగుతూ ఉంది. సిరిపురందరి పటేల్ జంక్షన్ వద్ద ఉన్న 16 తోపుడు బండ్లను ట్రాఫిక్ పోలీసులు జీవీఎంసీ నేతృత్వంలో ఈ నెల 22వ తేదీన తొలగించారని గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు తమకున్న ఉపాధిని అధికారులే నేలకూల్చడంతో నేడు జంక్షన్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యామ్నాయాన్ని చూపించకుండా తోపుడు బండ్ల కార్మికుల ఉపాధిని కూల్చివేసే అధికారం యంత్రాంగానికి లేదని స్పష్టం చేశారు. తోపుడు బండ్ల చట్టాన్ని ఉల్లంఘిస్తూ అధికారులు చేసిన ఈ దుర్మార్గ చర్యలను సరిదిద్దుకోవాలని సూచించారు. లేని పక్షులను ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిరిపురం సెంటర్ పటేల్ జంక్షన్లో 15 తోపుడు బళ్ళు 6 సంవత్సరాల నుంచి పెట్టుకుని బ్రతుకుతున్నారు. అదే వాళ్ళ ఆధారం. 22వ తారీఖున ట్రాఫిక్ పోలీస్ వారు ఆధ్వర్యంలో జీవీఎంసీ వాళ్ళని రప్పించి బళ్ళు తొలగించడం జరిగింది. ట్రాఫిక్ ఆటంకం అని చెప్తున్నారు. నేను ఒకటే ట్రాఫిక్ పోలీస్ వారిని అడుగుతున్నాను. జగదంబ సెంటర్ నుంచి పూర్ణ మార్కెట్ వరకు షాపింగ్ మాల్స్లో ముందు రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ బంద్ అవుతుంది అంటే పెద్దోళ్ళ మీద షాపింగ్ మాల్స్, కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ అయితే మీరు పట్టించుకోరు, కార్లున్నా బళ్ళున్నా. మరి చిరు వ్యాపారస్తులు చూపడం వాళ్ళ మీద మీ ప్రతాపం చూపడం అన్నది సరికాదనేది నేను అడుగుతున్నాను. రెండోది ఏంటంటే ఎన్ఏడి కొత్త రోడ్ నుంచి హనుమంతు వాక్ వరకును గ్రీన్ బెల్ట్లు ఆక్రమించేసి కార్లు షోరూములు కట్టి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు. మరి అది జీవీఎంసీ వరకు కనిపించలేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాబట్టి 2014 స్ట్రీట్ మ్యాటర్స్ చట్టం ప్రకారంగా 137, 151 జీవోలు ఉన్నాయి. ఆ జీవో ప్రకారం ఎక్కడ బ్రతికే తోపుడు బళ్ళు కార్మికులు అక్కడ బ్రతకనివ్వాలి. చట్టం ఉంది, జీవో ఉంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. అయినా వీళ్ళు బతకనీయడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి దాడి ఎవరి మీద జరిగిందంటే తోపుడు బళ్ళు కార్మికుల మీద జరిగింది. విశాఖ నగరంలో అనేక చోట్ల, రాష్ట్రంలో అనేక చోట్ల. నిన్న మొన్న
తిరుపతి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు, తోపుడు బళ్ళు తీస్తారని. ఆ రకంగా ఈ దాడి ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించాలి, చిరు వ్యాపారస్తుల మీద దాడులు ఆపాలని. ఇక్కడ ఉన్న జీవీఎంసీ అలాగే ట్రాఫిక్ పోలీసు వారు కూడా ఆలోచించాలి, చిరు వ్యాపారస్తుల మీద దాడులు ఆపాలని. అలాగే కమిషనర్ గారికి వినతిపత్రం ఇస్తున్నాం, మమ్మల్ని బతకడానికి అవకాశం ఇవ్వండి, ఎప్పటి నుంచో బ్రతుకుతున్నామని. అలాగే ఒకవేళ ట్రాఫిక్ ఇబ్బంది అయితే అక్కడ గార్డుని పెట్టుకుని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా కమిషనర్ గారికి వినతిపత్రం ఇస్తాం. ఒకవేళ అయినప్పటికీ చిరు వ్యాపారస్తుల మీద దాడులు కానీ జరిగితే నగర వ్యాప్తంగా ఉన్న తోపుడుబల్లి కార్మికులను కదిలించి ఇటు జీవీఎంసీ అటు పోలీసు నుంచి ఇబ్బంది ఉంటే పోలీసు వారి మీద కూడా మేము ఆందోళన చేస్తామని చెప్పి. నగర వ్యాప్తంగా సుమారుగా 50,000 మంది తోపుడుబల్లి కార్మికులు ఉంటారండి. కానీ ఏర్పాటు చేసింది మద్దిలపాలెం జోన్లో 2 సెంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే అక్కిపాలెంలో ఒక సెంటరు ఆఖరి జోన్ అని చెప్పేసి పెట్టారు తప్ప నగరంలో అనేక సెంటర్లో ఆఖరి జోన్ ఏర్పాట్లు లేవు. దీనికి కారణం ఏంటంటే టీవీసీ కమిటీ ఉండాలి. ఉన్న టీవీసీ కమిటీని డమ్మీ చేసి ఇప్పుడున్న కార్పొరేటర్స్ ఏం చేశారంటే ఫుడ్ కమిటీ అని వేశారు. ఫుడ్ కమిటీ నిర్ణయాలు చెల్లవు. టౌన్ వెండింగ్ కమిటీ టీవీసీ కమిటీ ఉండి ఆ టీవీసీ కమిటీలో నిర్ణయం తీసుకొని వెండింగ్ కార్డులు ఇవ్వాలి, తోపుడుబల్లి కార్మికులకి వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి. ఇప్పటికీ 8-9 ప్రపోజల్స్ పెట్టారు సెంటర్లో, వెండింగ్ జోన్లు ఏర్పాటు చేస్తాను, ఎంవీపీ సెంటర్ కానీ కొట స్కూల్ సెంటర్ కానీ అనేక సెంటర్లు. కానీ టీవీసీ కమిటీ లేనిదే అది చెల్లదు కూడాను. అందుకని ఇప్పుడున్న బాడీ ఏదైతే ఉందో, కౌన్సిల్ ఏదైతే ఉందో, టీవీసీ కమిటీలు ఏర్పాటు చేయకుండా వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయకుండా చేస్తుంది. దాని మీద కూడా మొత్తం నగర వ్యాప్తంగా ఉన్న తోపుడుబల్లి కార్మికులు కదిలిస్తాం. ఆ రకంగా టీవీసీ కమిటీ ఏర్పాటు అలాగే వెండింగ్ జోన్లు ఏర్పాటు అయ్యే వరకు పోరాడతాం. సీతమ్మధారదరి ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చివేసిన ఘటనపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందించినట్టు బీజేపీ నాయకులు ఫణీంద్ర తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల్లో అన్యమతస్థుల ప్రమేయం ఉందని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. దేవాలయాల పరిరక్షణకు జీవీఎంసీ కూడా కట్టుబడి ఉండాలని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏదైతే కొన్ని రోజుల క్రితం సీతమ్మధారలో ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం, వినాయకుడి దేవాలయానికి ఆనుకున్నటువంటి చాలా ప్రతిష్ఠ గల నియమ నిబంధనలతో ఉన్నటువంటి దేవాలయాన్ని ఎవరికీ చెప్పకుండా ఎటువంటి విచక్షణ రహితంగా ఆ యొక్క దేవాలయాన్ని కూలగొట్టడం అనేది చాలా బాధాకరం. దాని మీద భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్, వివిధ హైందవ సంఘాల వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆ యొక్క నాయకులు అందరూ కూడా రావడం అనేది జరిగింది. గత 2 రోజుల బట్టి నుంచి ఈ రోజున యాక్చువల్గా రాస్తా రోకో చేయాలి. రాస్తా రోకో చేసి ఈ యొక్క హిందూ దేవాలయాలపై ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మారినా కూడా దేవాలయాలను వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి ఒక ఆలోచనలతో హిందువుల మనోభావాలు, సాంప్రదాయాల, సంస్కృతి ఈ యొక్క అధికారులకు తెలియాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఒక కార్యక్రమం అనేది చేద్దామని చెప్పేసి అనుకున్నాం. వెంటనే పెద్దలు సిపి గారు వెంటనే స్పందించడం, ఆయన స్పందించి ఫణీంద్ర అదే సురేష్ మేము మీకు మాట ఇస్తున్నాం, ఏ విధమైనటువంటి దేవాలయం ధ్వంసమైందో ఆ దేవాలయాన్ని మళ్ళీ అధికారులతో మాట్లాడి పునఃపరిశీలన చేసే విధంగా మేము మిమ్మల్ని చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే మేము రాస్తా రోకోనని ప్రస్తుతానికైతే ఆపడం అనేది జరిగింది. కానీ ఏదైతే యొక్క దేవాలయాల్ని ఎక్కడైనా సరే కూడా కూలంకుశంగా జీవీఎంసీ అధికారులు కనుక కుళ్ళగొడుతూ ఉంటే మేము ఒకటే, వివిధ హైందవ సంఘాలు, భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ వాళ్ళందరం కూడా మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి అధికారులు మత విద్వేషాలు రెచ్చగొట్టకండి. మీరు మా దేవాలయాలను కొల్లగొడితే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఈ రోజున మసీదులు కానీ చర్చిలు కానీ కట్టేస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాలు కట్టేస్తున్నారు. సో వాటన్నిటి లేనటువంటి ఈ యొక్క నోటీసులు కానీ ఈ యొక్కవన్నీ కూడా మా యొక్క దేవాలయాలకు అడ్డొస్తాయా అని చెప్పేసరి మేము ఆలోచన చేస్తున్నాం. ఇది కనుక ఇప్పటికైనా సరే మానుకోండి,
మా దేవాలయాల్ని మళ్ళీ మాకు తిరిగి అప్పచెప్పండి అనేసి అని చెప్పి మేము చెప్పడం అనేది జరిగింది. సార్ కూడా స్పందించారు, కలెక్టర్ నోటీస్కి తీసుకెళ్తామని చెప్పారు. రానున్న రోజుల్లో మేమైతే కనుక శ్రీరామనవమి లోపు ఈ యొక్క దేవాలయం మళ్ళీ స్వామివారికి అక్కడ పూజలు జరగాలి, స్వామివారికి అభిషేకాలు జరగాలి, స్వామివారికి మళ్ళీ ఏదైతే యథాతంగా గత పూర్వ వైభవం తీసుకురావాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇందులో ఏ రాజకీయ పార్టీలు ఒకవేళ వాళ్ళు మాట్లాడినా కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఏ హైందవ సంఘాలు వాళ్ళు కూడా మేము ఊరుకోము. ఎందుకంటే రాజకీయ పార్టీలు కొంతమంది వాళ్ళ యొక్క వ్యక్తిగతం కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా సరే మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నాము. మా దేవాలయాలను మళ్ళీ మాకు ఇవ్వాలని చెప్తున్నాము. లేని పక్షంలో అనవసరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి యొక్క విశాఖపట్నాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మళ్ళీ అధికార పార్టీ ప్రభుత్వాలు మళ్ళీ చేస్తాయేమో అని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు తీర్లు మార్చుకోమని చెప్పేసి ఇది సామరస్యంగానే చాలా మేము హెచ్చరిక విధంగా జారీ చేస్తున్నామని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాం. విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో నిజంగా ఆయనకి ఆ విషయం మీద కట్టుబడి కనుక ఉంటే, ఎందుకంటే హైందవ సంఘాల వాళ్ళందరూ కూడా అదే మాట్లాడుతున్నారు, అన్న మేము కూడా చర్చిలు పట్టుకొస్తాము, మసీదులు పట్టుకొస్తాము, ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి వితౌట్ అక్రమ కట్టడాలను కూడా మేము తీసుకొస్తాము. మేము ఒకటే అడుగుతున్నాం, అయితే మా దేవస్థానం భూములు మరి ప్రభుత్వాలు తీసుకున్నాయి కదా, మా దేవస్థానం భూములు మాకు ఇచ్చండి, అందులో మేము దేవాలయాలు కట్టుకుంటాం. ఇప్పుడు మా దేవస్థానం భూములు తీసుకొచ్చి అక్రమంగా సింహాచలం దేవస్థానం దగ్గర నుంచి లక్ష్మీనరసింహ దేవస్థానం దగ్గర నుంచి మరి యొక్క సింహాచలం దేవస్థానంలో ఎన్ని కొండ చుట్టూ అక్రమ కట్టడాలు చేశారు. ఆ ఎమ్మెల్యే గారు అవన్నీ తీర్చేసి మా దేవస్థానం భూములు మాకు ఇచ్చిమనండి, అప్పుడు మేము ఇక్కడ దేవాలయాలు మీరు కొల్లగొట్టేసుకోండి. సో మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మా దేవాలయాల్లో మీరు ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ విద్యాలయాలు కానీ, మసీదులు కానీ మీరు ఏవైతే కట్టారో పూర్తి లిస్టు నా దగ్గర ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం, విష్ణుకుమార్ రాజు గారికే కాదండి, నేను ముందు నాది కాషాయం, నాది పార్టీ తర్వాత. సో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ భీమిల్లో అది దేవస్థానం భూమి, కొన్ని వేల ఎకరాలు, అందులో మసీదులు కట్టారు, చర్చిలు కట్టారు. మరి అవన్నీ మీరు తీసుకొని మీరు అవన్నీ తీసేసి మా దేవాలయం భూమి మాకు ఇచ్చేసేయండి. మరి ఇప్పుడు సింహాచలం దేవస్థానం చుట్టూ మరి గతంలో కొంతమంది డైరెక్ట్గా రాజకీయ నాయకుల తాలూకు అండదండలతో అపార్ట్మెంట్లు కట్టేశారు. అది మరి విష్ణుకుమార్ రాజు గారి కాన్స్టిట్యున్సీలోనే జరిగింది అది. సో మా దేవస్థానం భూమి మాకు ఇచ్చేయండి, ఇది రోడ్డుకి అడ్డంగా ఉందని మేము కూడా ఒప్పేసుకుంటాం. సో దయచేసి అదే మీకు చెప్తున్నామండి, మీ ఏ రాజకీయ పార్టీ ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా సరే కూడా మీరు మా హిందువుల మనోభావాలని మీరు గౌరవించండి. ఇదే మీరు కనుక ఒక చర్చికి కానీ ఒక మసీదుకి కానీ జరిగితే మీరు ఈ మాట అనగలరా అని నాతో పాటు కొంతమంది ప్రశ్నిస్తున్నారు, నేను ప్రశ్నించట్లే. సో ఇది మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. మీరు కనుక ప్రభుత్వ అధికారులు కానీ జీవీఎంసీలు కానీ మీరు కనుక మా గుళ్ళు తీస్తే, మీరు మా దేవాలయాల్లో కట్టినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో మా దేవాలయాల భూములు కొన్ని వేల వందల ఎకరాలు అవన్నీ మాకు ఇచ్చేసేయండి, మీ ప్రభుత్వ స్థలాలు మీరు తీసేసుకోండి. ఈరోజు కూడా మనకు కట్టినటువంటి జైలు లేక ఏదైతే ఉందో అడివారం జైలు, అది దేవస్థానం భూములో కట్టారు, దాని ప్రతిపక్షంగా ఎక్కడిచ్చారు అది. సో ఇవన్నీ మేము కూడా తీస్తాం బయటికి. ఇప్పుడు అంతా కూడా బయటికి అంతా కూడా మీ ద్వారా మీడియా ముఖంగా అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. సో మా దేవాలయాల భూములు మాకు ఇచ్చేసామని చెప్తున్నాము, ఇది ఊరుకునే ప్రసక్తి లేదు. శ్రీరామనవమి లోపు కనుక మా యొక్క దేవాలయాన్ని తిరిగి సురేష్ గారి యొక్క ధర్మకర్తగా ఆ దేవాలయానికి ఇచ్చేస్తే దీని మీద ఎటువంటి విధంగా ఉండదు. లేని పక్షాల్లో అనవసరంగా విశాఖపట్నంలో మత విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా ఆల్రెడీ మొత్తం రాష్ట్రం అంతా మీ దయ వల్ల మేము అందరికీ కూడా చేతులకు దండం పెడుతున్నాం. ఇదంతా కూడా చాలా చక్కగా ఇది వెళ్ళింది, ఫేస్బుక్ల ద్వారా వెళ్ళింది, వాళ్ళందరూ కూడా రావడానికి రెడీగా ఉన్నారు. విశాఖపట్నాన్ని మళ్ళీ మత విధ్వంసాలు రెచ్చగొట్టే కిందగా తయారు చేయకూడదని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నాం. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్కు మంత్రి హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో సాక్షి తరపు న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షిలో తనపై అసత్య కథనాలతో వార్త ప్రచురించారన్నారు. మనకి బిగ్ డేటా, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాగ్ చేయాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా డేటా సిటీ ఒకటి డిస్కస్ చేసాము, కాగ్నిసెంట్ వాళ్ళతో మాట్లాడాము, టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు, ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకుతున్నారు, దాని తర్వాత విప్రోలో ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నారు. ఇట్లా టాప్ 100 కంపెనీస్తో మేము డిస్కషన్ చేస్తాం. అది ఒక భాగం. రెండోది జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు. అదేంటంటే ఫార్చ్యూన్ 2000 కంపెనీస్ ఉంటాయి. అంటే మనం జనరల్గా ఫార్చ్యూన్ 500 అంటాం, అంటే పెద్ద కంపెనీ. దాని కింద ఉంటాయి అంటే $200 మిలియన్ $300 మిలియన్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి. అంటే 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రెవెన్యూ కంపెనీలు. వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక
డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటారు, దాన్ని జీసీసీ అంటారు. ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నిసెంట్ అన్నో ఏఎన్ఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి, మీ దగ్గర మేము కొంటామండి. సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళు కూడా మీరు జీసీసీ పెట్టండి, భూములు నేను చౌక్గా ఇస్తా. నేను ఏ స్థాయికి వెళ్ళానంటే మీ అందరూ వేయడం, మొదటి 500 ఐటీ కంపెనీలకి భారతదేశంలోనే ఎవరిని ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ ఇచ్చా. అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. నేను కమిట్మెంట్ ఇచ్చా డావోస్లో మొదటి 500 కంపెనీలకి. ఇది ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురాండి. ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి ఎక్కువ సిస్టమ్ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం. స్ట్రీట్ లైటింగ్ అడిగారు, ఆ బేసిక్. దాని తర్వాత రాత్రి మన మొబైల్ పోలీస్ యూనిట్ ఉంటే బాగుంటుందన్నారు. అవన్నీ మనం ఏర్పాటు చేసాం. ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను కేశవంతో మాట్లాడి త్వరలోనే అది రిలీజ్ చేస్తాను, దాంట్లో సందేహం లేదు. కొత్త కంపెనీస్ ఆల్రెడీ ఇప్పుడు టీసీఎస్ ఇది ఓపెన్ బుక్, పెద్ద విషయం లేదు, రెడ్ బుక్ కాదు, ఓపెన్ బుక్ కూడా మేము. ఇక్కడ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ భూముల కోసం కూడా ఎత్తుకుతున్నారు. త్వరలోనే భూములు కేటాయించి వాళ్ళ క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ లోపల టెంపరీగా వేరే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేసాం అనుకుంటున్నాం. అమ్మ రోజా గారికి జ్యూరిక్కి దావోస్కి తేడా ఏంటో తెలియదు, నన్ను ఏం చేయమంటారు స్వామి? పాపం ఆమెకు తెలియదు, అంత అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవాలు. నేను జ్యూరిక్లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తులు. మండే ఆఫ్టర్నూన్ 700 మందితో మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడాను, డావోస్లో మాట్లాడాను. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్లో నేనేం చెప్పా, ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఇంటింటికి వెళ్లి నేతలు వివరించాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు నాయకులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు సంస్థాగత అంశాలపై దాదాపు 2.5 గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీలను బలోపేతం చేయడంపై నేతలు దృష్టి సారించాలన్నారు. 1 కోటికి పైగా సభ్యత్వ నమోదుతో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించిందని తెలిపారు. సో ఇవాళ ప్రధానంగా 2 అంశాల మీద మాట్లాడబోతున్నాం. ఒకటి, రీసెంట్గా ముఖ్యమంత్రి గారు లీడ్ చేసిన డెలిగేషన్ డావోస్కి వెళ్ళడము, అక్కడ అనేక కంపెనీలు, ఇతర రాజకీయ నాయకులు అందరినీ కలవడం. 2, ఇవాళ యువగలం ప్రారంభించి 2వ సంవత్సరం అవడం, దాన్ని కూడా పొద్దున సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డావోస్కి వచ్చేసరికి ఇండియాలో అసలు ఏ నాయకుడు వెళ్ళే ముందు కూడా ఫస్ట్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డావోస్కి 1997లో మొదటిసారి వెళ్ళడం జరిగింది. అండ్ డావోస్లో కూడా మీరు చూసారు, నేషనల్ మీడియా వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ద ఒరిజినల్ డావోస్ మ్యాన్ అని బాబు గారి గురించి చెప్తుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. సో గత 5 సంవత్సరాల్లో దాంట్లో ఒక సీరియస్ లెసన్ లేకపోవడం, అంతేకాకుండా రాష్ట్రంలో చాలామంది పెట్టుబడిదారులని సరిగ్గా ట్రీట్ చేయకపోవడము, హింసించడము, భయపెట్టడము, పంపించడము. ఇక్కడేమో మీకే తెలుసు, లులు మాల్, ఫ్రాంక్లిన్ టెంపుల్ని పంపించడం. రిన్యూబుల్ ఎనర్జీలో 1000 కోట్ల పెట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా వస్తే పీపీఏలు మేము కట్టము అని వాళ్ళని భయపెట్టడం, ఇట్లా రకరకాల హింస కార్యక్రమాలు చేశారు. సో ఇవాళ మనం డావోస్కి వెళ్ళినప్పుడు రెండు చేయాలి. ఒకటి, తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఓపెన్ ఫర్ బిజినెస్, మీరు అందరు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, బాగుంది అని చెప్పడానికి ఒకటి. ఇంకోటి, గత ప్రభుత్వం చేసిన అన్ని తప్పులకి మనం సంజాయిషి చెప్పి వాళ్ళకి ఒక ధైర్యం చెప్పాలి. ఎందుకంటే ఇందాక లొకేషన్ మాట్లాడుతూ కూడా ఒకటి చెప్పారు, చాలామంది కంపెనీస్ గత ప్రభుత్వంలో అది ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా, గత ఐటీ మంత్రి అయినా, ఇండస్ట్రీ మంత్రి అయినా కలవాలన్నా వాళ్ళు దొరకకపోవడం, వాళ్ళ సమస్యలకి ఒక జవాబు కూడా చెప్పకపోవడం. సో ఇవాళ వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే మనం అది ఎట్లా పరిష్కరిస్తామో చెప్పడమే కాకుండా భవిష్యత్తులో ఇట్లాంటి అనుభవం మీకు మళ్ళీ ఉండదని నమ్మిస్తేనే వాళ్ళు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తారు. ఎందుకంటే నేను మీకు చెప్తున్న అంతర్గతంగా చాలా డిస్కస్ చేసింది ఏంటంటే, గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఎవరో ఇక్కడ ఒక 1000-2000 కోట్లు పెట్టుబడి రాష్ట్రంలో పెడతారు, మీరు వాళ్ళకి అన్యాయం చేస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పీపీఏ డబ్బులు మీరు ఇవ్వరు, లేకపోతే ఇవ్వాల్సిన ల్యాండ్ మీరు వాళ్ళకి కేటాయించరు.
లేకపోతే మీరు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని మీరు భావించి వాళ్ళని హింసించడము ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు మాత్రమే బాధపడటం కాదు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ కమ్యూనిటీ, పారిశ్రామికవేత్తల కమ్యూనిటీలో ఆంధ్రాకి వెళ్ళొద్దు, ఆంధ్రాకి వెళ్తే మీరు చేతులు కాల్చుకుంటారు అని ఉట్టి మన రాష్ట్రంలో మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా మన చేశారు. అంటే ఏ స్థాయికి వచ్చిందంటే ఇది జాపనీస్ అంబాసిడరు, సౌత్ కొరియా అంబాసిడరు వీళ్ళు కూడా ప్రధానమంత్రి గారి ఆఫీస్లో వెళ్ళి కంప్లైంట్ పెడితే కానీ ఇక్కడ వీళ్ళకి ముట్టికాయ కొడితే కానీ వీళ్ళు కొన్ని విషయాల్లో స్పందించలేని పరిస్థితి. సో దాన్నంతా మనం ఫస్ట్ కవర్ చేసుకుంటూ నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నాము, ఎట్లాంటి పెట్టుబడులు రావాలి దాని మీద కూడా డిస్కస్ చేయడము. ప్రధానంగా మనం డావోస్కి వెళ్ళేది ఏంటంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, ఆంధ్రాలో ఇప్పుడు మళ్ళీ బాగా జరుగుతున్నాయి అన్నీ మీరు రావాలి అని ఒక నమ్మకం కలిగించడానికి అనేక కంపెనీలు మొదటిసారి ఇవాళ మీరు చూస్తే చాలా రాష్ట్రాలని కూడా కలిపి ఒక పెవిలియన్ పెట్టారు, ఇండియా పెవిలియన్ అని. దాంట్లో ఆంధ్ర పెవిలియన్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ అన్ని రాష్ట్రాల నుంచి మనం చూసాం. ముఖ్యమంత్రులు కూడా ప్రధానంగా మనకి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా అక్కడ కనపడ్డారు. సో బాబు గారు అక్కడ ఒక పెద్ద దిక్కుగా ఆయన మాట్లాడిన మాటలు కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక వేదిక మీద కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు కూర్చున్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రం గురించి స్పష్టించి ఆంధ్రాకి మీరు రావాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పెట్టుబడులు, అటు ఇంటర్నేషనల్ పెట్టుబడులు, అలాగే ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు మనకు ఉన్నటువంటి ఇండస్ట్రీని కూడా కాపాడుకోవాలి. గత ప్రభుత్వం పాలకులు ఏం చేసేవారంటే ఏ ఇండస్ట్రీ, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని వారు ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఒక పైశాచిక ఆనందం కోసం, వాళ్ళు ఆర్థిక ఉపేక్ష కోసం ఉన్నటువంటి ఇండస్ట్రీలో చాలా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. అటు ప్రైవేట్ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టారు, అలాగే కేంద్ర సంస్థలను కూడా ఇబ్బంది పెట్టారు. ప్రైవేట్ ఇండస్ట్రీని ఏ విధంగా ఇబ్బంది పెట్టారని మాటకు వస్తే అమర్ రాజా బ్యాటరీస్ ఎన్నో 30 సంవత్సరాలుగా ఇక్కడ ప్లాంట్ పెట్టి నడుపుతున్నటువంటి అమర్ రాజా బ్యాటరీస్ని వాళ్ళు కమిషన్ల కోసం, వాళ్ళు రాజకీయ పైశాచిక ఆనందం కోసం అనేక ఇబ్బందులు పెట్టి మరి తెలంగాణ వెళ్ళిపోయేటట్టు చేశారు. అలాగే ఇంటర్నేషనల్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విషయాలు కానీ మాట్లాడుకుంటే మీరు మన విశాఖపట్నంలోనే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు కూడా వాళ్ళు తరిమేశారు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల కోసం. లూలు గ్రూప్ని తరిమేశారు. అలాగే జాకీ, అలాగే అనేక ఇంటర్నేషనల్ కంపెనీస్ని ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తే వీళ్ళకి ధనదాహం, వాళ్ళ పైశాచిక ఆనందం కోసం వాళ్ళని పక్క రాష్ట్రాలకి ఈ దేశం విడిచిపెట్టి వెలుపెట్టి చేశారు, రాష్ట్రం దేశం. కనుక ఇదే కాకుండా మీరు స్టీల్ ప్లాంట్ విషయం కూడా చూడండి. ఈరోజు మాట్లాడుతున్నారు కొంతమంది గడిచిన 5 సంవత్సరాలుగా ఆ స్టీల్ ప్లాంట్కి ఎటువంటి సహకారం అందించకంట సుమారు 5 సంవత్సరాల్లో వాళ్ళ పాలన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 7,000 కోట్లకి లాసు తీసుకెళ్ళిపోయారు, 7,000 crores. ఇదే సందర్భంగా నేను చెప్పాలి, నాకు అప్పుడున్నటువంటి ఎండి స్టీల్ ప్లాంట్ సిఎండి గారు, మేము అధికారంకి వచ్చిన వెంటనే ఆయన నాతో మాట్లాడారు. మాట్లాడి సార్ నాకు ఒక్క 6 నెలలు ఎక్స్టెన్షన్ ముఖ్యమంత్రి గారితో చెప్పి ఇప్పించండి, ఇస్తే నేను ఖచ్చితంగా ఈ ప్లాంట్ని టర్న్ అరౌండ్ చేస్తామని చెప్పేసి మళ్ళీ లాభాల్లో తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తారండి మీరు అని చెప్పి, ఇది ప్రభుత్వాల యొక్క ఆలోచనతోనే మేము నడుచుకుంటామండి. ఒక ప్లాంట్ సిఎండి గారు చెప్పిన మాట. గత ప్రభుత్వం ఎలాగైనా స్టీల్ ప్లాంట్ ముంచిమన్నారు, ఆ విధంగా మేము ప్రయత్నాలు చేసాం. ఈ ప్రభుత్వం వచ్చేసరికి వీళ్ళు ప్లాంట్ నించోబెట్టాలనుకుంటున్నారు, ఖచ్చితంగా ఆ విధంగా వెళ్తామని చెప్పేసి ఇది అక్షర సత్యం. కనుక గత ప్రభుత్వంలో అటు ప్రభుత్వ సంస్థల్ని ముంచడానికి ప్రయత్నం చేశారు, ప్రైవేట్ సంస్థల్ని అటు ఇంటర్నేషనల్ సంస్థలు అన్నింటినీ కూడా బదరగొట్టి బయట పంపించారు. కేవలం ఒక అరాచక పాలన గత 5 సంవత్సరాలుగా సాగుతూ ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు లేక యువతంతా కూడా ఈ గంజాయి కొరియర్స్ కింద అనేక అలాంటి విద్రోహమైనటువంటివి సంఘానికి నష్టం కలిగేటటువంటి పరిస్థితులు చేసినటువంటి ఉద్యోగాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే సంఘ విద్రోహ శక్తులుగా మారేటువంటి పరిస్థితి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 58 వినతులు వచ్చాయని నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పాత సమావేశ మందిరంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డివి రమణమూర్తితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జీవీఎంసీకి సంబంధించి వచ్చిన అర్జీలు ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలియజేశారు. మాధవధార సర్వే నెంబర్ 23/1 లోపల 300 గజాల స్థలాన్ని కొందరు కబ్జా చేశారని బాధితుడు సనపల రాము ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జీవీఎంసీ కార్యాలయంలో నేడు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 5 సార్లు జిల్లా కలెక్టరేట్లోనూ పలు ప్రభుత్వ శాఖల్లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం శూన్యమన్నారు. ప్రస్తుతం మొత్తం నియోజకవర్గంలో జరుగుతున్న గ్రామ సభల్లో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడంపై వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు సనపల రాము అండి. మాధవదార్ నుండి వచ్చానండి. జీఎంసీ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. ఇప్పుడు 5 సార్లు ఇచ్చానండి. 27/1/2025 నుండి కంటిన్యూ తిరుగుతున్నానండి. నాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదండి. హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిశానండి. తర్వాత ఇది మన విష్ణుకుమార్ రాజు గారు ఇది పెట్టారు, సదస్సులో కూడా పెట్టానండి. సదస్సులో కూడా నాకు ఎవరు న్యాయం చేయలేదండి. ఇప్పుడు 5 సార్లు తిరిగానండి. 25/2 నా సర్వే నెంబర్ అండి. 25/1/2 అని వేసుకొని వాళ్ళు ప్లాన్ తెచ్చుకొని వాళ్ళు ఏంటి డెవలప్మెంట్కి నా దాంట్లో 2 ఫ్లోర్ల వరకు కట్టేశారండి. కట్టక ముందు నుంచి నేను కంప్లైంట్ ఇస్తున్నానండి. నేను కోర్టులో కూడా కేసు వేసి గెలుచుకున్నానండి. ఆ జడ్జిమెంట్ కాపీ కూడా ఇందులో పెట్టానండి. నాకు కొద్దిగా న్యాయం చేయాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. నా స్థలం కాజేస్తున్నారండి. 73 సెంట్లు అండి అది మొత్తం. ఆ సైటు మీ స్థలం ఎంత ఉంది? మొత్తం 73 సెంట్లు. ఈ స్థలం ఎంత కాజేశారు? ఇప్పుడు కడుతున్నది ఏమొచ్చి ఒక 300 గజాల పైన కట్టేస్తానండి. అది కూడా రాశానండి, కాపీలో రాశాను. ఎన్ని గజాలు అయితే కలుపుకుంటున్నాడో అది కూడా రాశానండి. తర్వాత మా 10-1 FMB కూడా అన్నీ పెట్టానండి. ఆ ప్లాన్లు కూడా పెట్టానండి. సర్వే రిపోర్ట్ కూడా పెట్టానండి. సర్వే MRO సర్వే చేశారండి. సర్వే రిపోర్ట్లు కూడా పెట్టాను. అయినా నాకు ఎవరు వచ్చి న్యాయం చేయడం లేదండి. ఇప్పుడు 5 సార్లు కంప్లైంట్ ఇచ్చానండి. నాకు కొద్దిగా న్యాయం చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను సార్. వివోఏల బకాయిలు 6 నెలల జీతాలను చెల్లించి 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ వెలుగు వివోఏ అడ్మిటర్స్ ఉద్యోగుల సంఘ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివోఏల సమస్యల పరిష్కారం చేయడంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రతి నెల జీతం ఇవ్వాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 6 నెలలుగా జీతం ఇవ్వకుండా పని చేయించుకోవడం వెట్టి చాకరీ అవుతుందన్నారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి. 3 రోజుల పాటు జరిగే నిరాహార దీక్షలను జయప్రదం చేద్దాం. పోరాడి తీరుతాం. జిందాబాద్ సిఐటియు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క వివోఏ కూడా 24,000 మంది వివోఏలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా నిరాహార దీక్ష చేస్తున్నాము. దానికి ఎందుకంటే ఈరోజు మాకు బకాయి వేతనాలు అయితే 4-6 నెలల నుంచి కూడా మాకు వేతనాలు పడలేదండి. గతంలో మాకు 2014లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3,000 రూపాయలు వేతనం ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 8,000 రూపాయలు చేశారు. గతంలో మాకు పడినా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు 6 నెలల నుంచి కూడా మాకు వేతనాలు అనేది పడలేదు. మేము ప్రతి ఒక్క వర్క్ కూడా మాకు మా పై సిబ్బందులు అందరూ కూడా మమ్మల్ని మాకు వర్కులు చెప్తున్నారు. ఆన్లైన్ వర్కులే కానివ్వండి, బ్యాంకు లింకేజీలే కానీ, శ్రీనిధి, CF, ఉన్నతి, SC, ST ఫండ్స్ ఇవన్నీ కూడా మేము వర్కులు అయితే మేము చేయవలసి వస్తుంది. కానీ మాకు అనేది జీతాలు ఏమీ లేకుండా
చేసుకుంటే మేము ఫ్రీగా చేయవలసి వస్తుందండి. ఈరోజు మాకు ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు కూడా ఈరోజు మాకు చెల్లించలేదు. అలాగే మాకు పని భారం కూడా ఎక్కువగా ఉంది. అలాగే మాకు ఏదైతే కాలపరిమితి సర్క్యులర్ మాకు 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ ఉందో అది కూడా మేము రద్దు చేయమని చెప్తున్నాం. అది కూడా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు అనేది చేయలేదు. అలాగే మాకు వెంటనే మేము మొన్న విజయవాడ వెళ్ళేటప్పుడు మాకు వెంటనే మీరు వెళ్ళిపోండి, మీకు బకాయి వేతనాలు వెళ్ళేది మేము చెల్లిస్తామని చెప్పేసి మమ్మల్ని అక్కడి నుంచి పంపించారు. కానీ మాకు ఈరోజు ఏ న్యాయం అనేది చేయలేదు. న్యాయం చేయకుండా ఈరోజు ఆడపిల్లలందరినీ కూడా ఈ వ్యవస్థలో చేసిన వాళ్ళు సింగిల్ ఉమెన్స్ అంటే ఒంటరిగా ఉన్న మహిళలు, అలాగే కుటుంబాలు పేదలు అందరూ కూడా ఈ వ్యవస్థలో పనిచేసిన ప్రతి ఒక్క మహిళ కూడా పేదవాళ్ళే. అటువంటి పేదవాళ్ళు ఈరోజు అన్యాయంగా మమ్మల్ని ఉసురు పెట్టి మమ్మల్ని ఏడిపించేలా రోడ్ల మీదకి ఎక్కించడం అనేది ఈ ప్రభుత్వానికి కరెక్ట్ కాదని చెప్తున్నాము. ఈరోజు మా వేతనాలు అనేది వెంటనే చెల్లించకపోతే ఇంకా విజయవాడ కూడా మేము వెళ్ళవలసి వస్తుంది. మేము ఎంత కూడా కష్టపడుతున్నాం అంటే మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఖర్చు పెట్టడం తప్పట్లేదు. మా శ్రమ మా ఆరోగ్యాలు కూడా క్షీణించిపోతున్నాయి. ఇంత మాకు ఉసురు పెట్టినందుకు ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మాకు వెంటనే బకాయి వేతనాలు చెల్లిస్తారని చెప్పేసి ఒక అన్నగా మాకు అందరికీ కూడా ఒక పెద్దగా మాకు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. లేకపోతే రేపు రానున్న పరిస్థితుల్లో కూడా మేము విజయవాడ కాకుండా మేము అలాగే చాలా వరకు ధర్నాలు చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది ఈ సమావేశంలో. అలాగే ఈరోజు మేము 3 రోజులు కూడా మేము ధర్నాలు నిరాహార దీక్ష చేస్తాము. మమ్మల్ని ఉసిరి పెట్టకూడదని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇటువంటి ఆడపిల్లలందరినీ కూడా రోడ్డు ఎక్కించకూడదు మళ్ళీ అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మధ్య శ్యామల. మేము ఆనందపురం వెలుగు VOAలుగా వర్క్ చేస్తున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సెల్ సిస్టంలో వచ్చిన అర్జీలను వెంటనే ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపించాలంటూ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను వింటూ అర్జీలను స్వీకరిస్తూ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 264 వినతులు అందినట్లు తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం మంతావారి వీధిలో ఓం శ్రీ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని అన్నింటినీ పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ గారికి, అదేవిధంగా వేదిక మీద కూటమి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, కార్పొరేటర్లకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అనుకోకుండా ఈ కార్యక్రమం రావడం జరిగింది. తప్పనిసరిగా ఏ సమస్య ఉన్నా కూడా ఉడాకారులని అందుబాటులో ఉంటాను. ఎల్లప్పుడూ ఎవరు ఏ సమస్య ఉన్నా కూడా ఎనీ టైం రావచ్చు. సో నాకు ఈ అవకాశం మంతవారి వీధి మన జనరల్ ఎలక్షన్లో ఒక వైబ్రేషన్ తెప్పించింది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం మా మీద ఎంత ప్రేమ చూపించారో ఎమ్మెల్యే గారిని గెలిపించాలని, అంతే కసి వైసీపీని ఓడించాలని మీరు కంకణం కట్టుకుని ఇచ్చిన మాట ప్రకారం ఇంకా మేమే మీకు ఇప్పుడు బాకీ పడ్డాం. మీరు ఎందుకంటే మీరు అందరూ బాకీ తీర్చేశారు, మేము మీకు బాకీ ఉన్నాం. అంత బాగా పనిచేశారు. నేను ముఖ్యంగా వైసీపీలో ఉంటా ఇంటర్నల్గా రోజు పోరాటం చేస్తుంటే మా జ్యోతి గారు కానీ వెంకట్రావు కానీ రోజు నాకు ఉరికిట్నారాయణ అందరూ ఎన్నంటుండి మా గుడివాడ శ్రీనివాస శంకర్ అంతా కూడా నన్ను ప్రోత్సహించి నేను ఎంత పోరాటం చేస్తే అంత మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చి చక్కగా దేవుడి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి దయతో మళ్ళీ అందరం కూడా ఇక్కడికి చేరాం. వంశీ గారిని గెలిపించుకున్నాం. మరిన్ని కాలాల పాటు మీ సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారికి నాకు అందరికీ ఉండాలని కోరుకుంటూ మన దక్షిణ నియోజకవర్గాల్లో ఇదే జెండాలో రెపరెపలాడాలని మీ తాలూకా ఏదైతే ఈ భవనం ఉందో వంశీ గారు ఇప్పుడు మాటిస్తారు.
మేమందరం కలిపి ఈ భవనాన్ని ఫస్ట్ ఫ్లోర్ కావాలా, 2 ఫ్లోర్లు కావాలా, ఎంత పర్మిషన్ ఉంటే జీవీఎంసీ తెస్తుంది, వంశీ గారు మాట్లాడతారు, నేను మాట్లాడతా. ఏమైనా వైలేషన్ ఉంటే ఇవ్వలేకపోతే మా సొంత నిధులతోనే మేము తయారు చేసి ఇచ్చేస్తాం. సభాధ్యక్షులు అన్న గుడివాడ శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు మా సుధాకర్ గారు, అలాగే మా తమ్ముడు ప్రణవ్ గోపాల్ గారు, అలాగే మా వెంకట్రావు గారు, ఇంకా వేదిక మీద ఉన్న ఎన్డీఏ నాయకులు అందరికీ, వేదిక మీద ఉన్న మా మహిళా సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అందరూ మాట్లాడారు, ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి మాట్లాడడానికి ఏమీ లేదు. మీరు మాట్లాడినట్టుగా వన్ సైడ్గా ఓట్లు వేశారు. దేశంలో రాష్ట్రంలో ఐదు చెప్తారు కాబట్టి ఇంకా మాటలు లేదు. మీ రుణం తీర్చుకోవడమే. ఇప్పుడే మా సుధాకర్ గారు చెప్పినట్టుగా మీ పని చేశారు, మా పని ఉంది కాబట్టి మా పని కూడా ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్నాం. ఇప్పుడే మా సుధాకర్ గారు చెప్పారు దాని గురించి. అది 2 ఫ్లోర్లు అయితే 2, 3 అయితే 3 ఏం కావాలంటే చేసేస్తాం. మ్యాక్సిమం ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేస్తాం 100%. రెండోది ఈ పిట్టు కలపమన్నారు, అది అడ్డా ఇట్టా మొత్తం ఒకసారి ఇస్తాం. అది రేపు డీలిమిటేషన్ అయినప్పుడు అటుగా అదే ఓటర్స్ బట్టి అది డిసైడ్ అవుతుంది. మధ్యవర్తిత్వ విధానం ద్వారా ఎక్కువ పెండింగ్ కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గౌరవ అధ్యక్షులు ఆలపాటి గిరిధర్ తెలిపారు. 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన అధ్యక్ష ఉపన్యాసాన్ని చేస్తూ విదేశాలలో 90% కేసులు మధ్యవర్తిత్వ విధానంలో పరిష్కరింపబడతాయని తెలిపారు. మన దేశంలో కూడా మధ్యవర్తిత్వ విధానం ద్వారా ఎక్కువగా కేసులను పరిష్కరించాలని సూచించారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాల్గొని కక్షిదారుడు అపరాధ రుసుమును విధించే విధంగా విధానాన్ని తీసుకురావాలని తెలిపారు. Under CPC, we will deal civil matters, that may be 89 or some other thing. If we take mediation concept, Mediation Act, which will be implemented soon, or 320 CRPC, similar section under BNSS. 509 is compoundable. Compoundable. They can enter into terms. That may be civil case or criminal case. The terms should not be illegal. If he did not settle the case, what will happen in the trial? There will be no impact, according to the evidence. The impact of mediation will not be there on the trial, irrespective of the result of the mediation. I put in this way: can the court record that this case is subjected to mediation and to compound the matter, but the accuser did not settle the case, then the case is posted for trial? Can the court record all these in the final judgment? I know in the meantime the court cannot compel any party, that may be in civil case or criminal case, to settle the matter. But at fag end, in a civil case against Vallabha Naidu garu, if he did not settle the matter, the judge, can he record that? Can record. No, Can record. Extra the case can be recorded. Can record or shall record? Shall record. Shall record. It's a matter on record. The court has duty to record that I exhausted under 10 Rule 1A and 89. The defendant agreed, whereas the plaintiff did not agree for settlement. Thus, issues are framed and conducted trial. The evidence reveal that in a clinching way, Giridhar has case. Vallabha Naidu did not. Then what should be finding? Our patterns shall be destroyed, which are not in consonance with settled principles of Honorable Supreme Court. Our patterns, our thinking process shall be drastically changed to include all these fields. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు తప్పనిసరి. రీజనల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమిట్ వేదికగా రాష్ట్ర సభాపతి అయ్యన్న పాత్రుడి సూచన. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసును ఆలస్యమైన నిజం గెలుస్తుందన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్. మధ్యవర్తిత్వ విధానం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలి. 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సూచన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.